హాయ్ అండి, దిస్ ఇస్ ఎన్ఆర్కు హోమ్ పెయింటింగ్ సర్వీసెస్ వైజాగ్. ముందుగా మనం రాయల్ పే డిజైన్ అయితే చేస్తున్నాం. ఈరోజు ఈ వాల్కి బేస్ కోట్ అయితే అప్లై చేసేసాము. మనం దీనికి కావాల్సింది ఏంటంటే రాయల్ ప్లే PG5 అయితే నాన్ మెటాలిక్ అయితే యూజ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి టాప్ కోట్. దీని కాస్ట్ వచ్చేసి మనకి 800 నుండి 1000 ఉంటుంది. కలర్ కాస్ట్ బట్టి ఉంటుంది. దీన్ని ముందుగా మనం ఏం చేయాలంటే మనం ట్రేలో అంటే మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేనైతే షాంపూ యూస్ చేసి మిక్స్ చేశాను ట్రేలో. ఎందుకంటే మనకి అప్లికేషన్ రోలర్ అంటే ఈజీగా ఉంటుంది. మాల్ అన్నది ఈ విధంగా మనకి ఏంటంటే అప్లై చేయడానికి బాగుంటుంది. దీనికి వచ్చేసి నేను ర్యాగింగ్ రోలర్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చి ర్యాగింగ్ రోలర్. ఇది అప్లికేషన్ అయితే మనం ఇలా అప్లై చేయాలి వాల్ మీద. ఈ విధంగా అప్లై చేయడం వల్ల ఏంటంటే మాల్ అన్నది పెయింట్ అనేది ప్రాపర్గా వాల్కి అయితే ఎక్కుతుంది. ఇలా ఎక్కడం వల్ల ఏంటంటే మనకి అంటే జాయింట్స్ అది రావు. అంటే మనం చాలా జాగ్రత్తగా చేయాలి. మనం ఫైనల్గా ఏంటంటే ర్యాగింగ్ రోల్తో ఈ విధంగా డిజైన్ అయితే చేసుకోవాలి. ఇది ఏంటంటే చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది. అంటే వర్క్ చేసిన వాళ్ళకి అయితే తెలుస్తుంది భయ, చాలా కష్టం. ఎందుకంటే మనకు మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్, బేస్ కోట్ వచ్చేసి 1000 రూపీస్. చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. ఏమాత్రం తేడా వచ్చినా అంటే వాళ్ళంతా అంటే జాయింట్స్లా కనిపిస్తుంది. జాయింట్స్లో కనిపించిందంటే మనం చేసిన వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే నేను వర్క్ చేసినప్పుడు ప్రాపర్గా అంటే షాంపూస్ అయితే మిక్స్ చేస్తాను, డ్రై అవ్వకుండా చాలా జాగ్రత్తగా చేస్తాను. నేను ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకి వాల్ అన్నది ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుంది. మనం ఎప్పుడు కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా మనం హాల్కి అనేది నేను సజెస్ట్ చేసింది ఏంటంటే నేను లైట్ కలర్ కాంబినేషన్ అయితే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే లైట్ కలర్కి అంటే స్టెప్స్ ఏమో డార్క్ కలర్ వేసుకుంటే అంటే చూడడానికి చాలా బాగుంటుంది. మనకి ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే అంటే క్లాసిక్ లుక్ అయితే వస్తుంది. ఫైనల్గా చూసారు కదా అవుట్పుట్ అయితే ఏ విధంగా ఉందో. ఇది సైట్ వచ్చేసి మనం ఎండాయిడ్లో అయితే చేశాను. ఇది రెనోవేషన్ అయితే చేయించారు. ఫైనల్గా అవుట్పుట్ అయితే హాల్ ఈ విధంగా వచ్చింది. మనకు బెడ్రూమ్కి వచ్చేసి అంటే నేను కబోర్డ్కి మ్యాచింగ్ అయితే కలర్ సెలెక్ట్ చేయమన్నారు. దానికి తగ్గట్టు ఏంటంటే కాంబినేషన్ అయితే లైట్ కలర్, బ్లూ కలర్, డార్క్ స్టెప్ కలర్ సెలెక్ట్ చేశాను. దాని తగ్గట్టుగా ఏంటంటే సెంటర్లోని బ్లూ కలర్ ర్యాగింగ్ డిజైన్ అయితే చేశాను. ఫైనల్గా బెడ్రూమ్ అవుట్పుట్ అయితే ఇది. మనకు అవుట్ సైడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. ప్లీజ్ సపోర్ట్ ఎన్ఆర్కు హోమ్ పెయింటింగ్.